కేంద్ర కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నేపథ్యంలో నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే హస్తినాకు చేరుకున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఎంపీలంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మంత్రి పదవుల కేటాయింపును ప్రధాని నిర్ణయానికి వదిలేయాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నేపథ్యంలో నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే హస్తినాకు చేరుకున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఎంపీలంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మంత్రి పదవుల కేటాయింపును ప్రధాని నిర్ణయానికి వదిలేయాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వప్న, ఈ రోజు ఎన్డీఏకి సంబంధించి ఢిల్లీలో చాలా కీలక భేటీ అని చెప్పాలంటే ఎంపీలందరూ కూడా ఈ రోజు భేటీ అవుతున్నారు. నిన్ననే ఆల్రెడీ లక్ష్మణ్ కిషన్ రెడ్డి వెళ్ళిపోయారు అండ్ సంజయ్ ఇక్కడి నుంచి వెళ్ళాడు, డీకే అర్ణ వెళ్ళింది, మన అరవింద్ వెళ్ళాడు, రఘునందన్ వెళ్ళాడు. దాదాపు 8 మంది ఎంపీలందరూ కూడా కొంచెం డిఫరెంట్ టైంలో వెళ్ళారు, కానీ ప్రస్తుతం అందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. సో వీళ్ళతో పాటు మన ఏపీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ రోజు కేబినెట్ భేటీ ఉంది. ఎంపీకి సంబంధించి అంటే జనసేనకు సంబంధించిన ఎంపీలు కానీ, టీడీపీకి సంబంధించిన ఎంపీలు కానీ అండ్ బీజేపీకి సంబంధించి మనకి ఏపీలో ఇటు పురంధరేశ్వరి కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ అక్కడ వెళ్ళడం జరిగింది. వీళ్ళతో పాటు ఇప్పుడు గెలిచినటువంటి ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, అదే విధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి మద్దతు ఇస్తున్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వెళ్లారు. కేంద్ర కేబినెట్ లో కీలకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఎంపీలందరూ ప్రధాని మోదీ అని చెప్పేసి ఏకగ్రీవంగా సమర్థిస్తున్నారు. దీంట్లో అయితే ప్రస్తుతము ఇలాంటి మార్పులు చేర్పులు ఉన్నట్టుగా అయితే మనకు కనిపించట్లేదు. అందరూ కూడా ప్రధానమంత్రిగా మోదీ ఉండడానికి ఎన్డీఏ భాగస్వామి పక్షాలన్నీ కూడా ఒప్పుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కేంద్ర కేబినెట్ ర్యాంకింగ్ సంబంధించి ఎందుకంటే బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళతోటి చర్చలు సంప్రదింపులు జరపాలి. వాళ్ళ కోరికలు కొన్ని ఉంటాయి, అవి తీర్చాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం చాలా కీలకంగా మారాడు. ఆయన కేంద్ర మంత్రి పదవులతో పాటు లోక్సభ స్పీకర్ కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలి అని చెప్పేసి అయితే ప్రస్తుతము ఆయనకు సన్నిహిత వర్గాలు చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకన్నా మంచి టైం మళ్ళీ రాదు, ఈ టైం యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఎవరెవరికి ఏమేమి ఇస్తారు అంటే మన తెలంగాణకు కూడా హై ప్రయారిటీ ఇచ్చేటువంటి అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు కిషన్ రెడ్డికి కానీ, సంజయ్ కానీ, అదేవిధంగా ఇక్కడ రాజేంద్ర డీకే అన్న ఈ నలుగురు మాత్రం ఉన్న ఇప్పుడు ఎంపీలో కీలకంగా కనిపిస్తున్నారు. వీళ్ళలో ఒకరికైతే ఖచ్చితంగా కేంద్ర కేబినెట్ హోదా ఇవ్వాలి, ఇంకొకరికి సహాయ మంత్రిగా ఇస్తారంటున్నారు. ఒకరి కాకపోతే ఇద్దరికి కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకొకరి రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టచ్చు, లేదా కేంద్ర కేబినెట్ లో ఒకరిని తీసుకోలేకపోతే ఇంకొక ఏదైనా అంతకు సమానమైనటువంటి హోదా కల్పించే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇటు టీడీపీ జనసేనకు సంబంధించి కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా కేబినెట్ లో ర్యాంకింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఆసక్తికరంగా జరిగింది. మొత్తానికైతే లోక్సభ ఎన్నికల్లో ఓవరాల్ గా బీజేపీకి సంబంధించి ప్రస్తుతము ఉన్నటువంటి దాంట్లో అయినా కూడా మంచి నెంబర్ వచ్చి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. కానీ ఇప్పుడు భాగస్వామ్య పక్షాలతో పాటు వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితిని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఖచ్చితంగా అడ్వాంటేజ్ గా తీసుకునేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో చూడాలి, ఓవరాల్ గా కీలక భేటీ అయితే జరగబోతుంది. భేటీలో భాగంగా ఏముంటుంది ఏంటి, ఏ విషయాలకు సంబంధించి అంటే ముఖ్యంగా ఎంపీలు అయితే ఏకగ్రీవంగా ప్రధాని మోదీని ఆమోదిస్తారు, అది జరిగిపోతుంది. ఆ తర్వాత కేబినెట్ ర్యాంకింగ్ సంబంధించి ఏమన్నా మాట్లాడతారు. అండ్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడా అత్యవసర భేటీ కూడా జరగబోతుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు ఏంటి ఒక ఈవినింగ్ వరకు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఏదేమైనా ఎన్డీఏకి సంబంధించి కీలక భేటీ. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గత రాత్రి పూర్తయింది. ఆ ఓట్లలో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరగడం లేదని మండిపడింది. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఏజెంట్ల సంతకాలు లేకుండా ఫలితాలు ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదేంటని నిలదీస్తే బెదిరిస్తున్నారని రాకేష్ రెడ్డి తెలిపారు. హాల్ 4లో 539 ఓట్ల మెజార్టీతో తాను ఉన్నానని రాకేష్ రెడ్డి వివరించారు. ఇక అధికారులు మాత్రం తీన్మార్ మల్లన్నకు లీడ్ ఇచ్చారని వెల్లడించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. మూడో రౌండ్లో తీన్మార్ మల్లన్న 3000 ఓట్ల లీడ్ సాధించారు. 3 రౌండ్లు కలిపితే 17 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.